అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 50వ భాగం. మనోహర్తో మాట్లాడి ఇంటికొచ్చిన అభి అతనిచ్చిన లెటర్ని కాల్ చేశాడు. తమ బెడ్రూమ్ నుండి మెట్లు దిగి కిందకొస్తుంటే అప్పుడే ఈషా లోపలికొచ్చింది. అభితో ఏదో మాట్లాడుతూనే ఉంది. అభి ఈషాని కనురెప్ప వేయకుండా అలానే చూస్తున్నాడు. ఈషా ఆ రాత్రి తినటానికి అభి కోసం తీసుకొచ్చిన వాటిని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉండగా ఈషా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈషా మాట్లాడటం ఆపేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈషా భుజం మీద తలవాల్చేశాడు అభి. అభి, ఆఫీస్లో ఏమైనా అయిందా? అంకుల్ ఆపరేషన్ గురించి బెంగగా ఉందా? అభిని ఇంకా దగ్గరికి అదుముకుంటూ వీపు మీద తడుతూ ఓదారుస్తూ అంది. అభి ఏమీ మాట్లాడలేదు. ఈషాకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఈషా లేని ఇంట్లో ఎలా బ్రతకాలో అస్సలు తెలియలేదు. కాసేపు పట్టుకుని అలాగే ఉండిపోయాడు. నెమ్మదిగా చెవిలో, మన పెళ్లి జరగట్లేదు ఈషు. కోల్పోతున్న బలాన్ని తిరిగి తెచ్చుకున్నట్టు చాలా కష్టంగా అన్నాడు. ఈషా ఆ మాట వినగానే కొంచెంగా బాధపడింది. అది 1 నిమిషం మాత్రమే. వెంటనే అర్థం చేసుకుంది. గట్టిగా నవ్వేసింది. ఈ మాత్రం దానికి అంత బాధపడుతున్నావా? అయితే ఏం కాదు. ఆఫీస్లో సమస్యలన్నీ పోని, అంకుల్ ఆపరేషన్ అయిపోని, ఆ తర్వాత చూసుకుందాం. ఇది చెప్పడానికే ఇంత బాధపడిపోవాలా? నేను అదే అన్నాను కదా. ఇంకా చిప్స్ తీసుకొచ్చాను. నందుని అడిగి కొన్ని యానిమేషన్ మూవీస్ రాసుకున్నాను. ఇద్దరం కలిసి చూద్దాం అంటూ అభి చేతిని పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకెళ్ళబోయింది. అభి కదల్లేదు. అభి మొహాన్ని చూసి నందు అంటే ఎవరో గుర్తు రాలేదేమో అనుకుంది. నందు ఎవరనేగా, రిక్కీ గర్ల్ ఫ్రెండ్, మర్చిపోయావా? అభి చేయి పట్టుకొని మళ్ళీ లాగపోయింది. ఈషు, నాకు డైవర్స్ కావాలి. ఒక్కో అక్షరాన్ని కష్టంగా పేర్చి పదాన్ని చాలా బలవంతంగా పలికాడు. ఈషా ఒక సెకను ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసి గట్టిగా నవ్వేసింది. ఏంటభి, జోక్ చేస్తున్నావా? చూడు, సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకు. నేను అస్సలు బ్రతకలేను. ఇలాంటి పిచ్చి జోకులు ఎప్పుడు వేయకు, దా అంటూ వెనక్కి తిరిగింది. అభి తన చేతిని గట్టిగా విదిలిస్తూ, ఈషు, నేను నిజంగానే చెప్తున్నాను, నాకు డైవర్స్ కావాలి. చాలా కోపంగా అరిశాడు. ఇద్దరికీ పెళ్ళయి దాదాపు సంవత్సరం దాటింది. మధ్యలో ఒక్కసారి గొడవైంది. అప్పుడు కూడా ఇంత కోపాన్ని చూపించలేదు. అభి ఇప్పుడు ఇంతగా అరుస్తుంటే ఈషాకి భయం వేసింది. అభి, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? కంపెనీకి లాస్ వస్తే నేను నీతో కలిసి బ్రతకలేనేమో అనుకుంటున్నావా? కావాలంటే పెళ్లి చేసుకోవద్దు. మనకి లీగల్గా పెళ్ళయి సంవత్సరం దాటింది. ఈషా మాట్లాడుతుందే కానీ తనకి తెలియకుండానే తన చేతులు వణుకుతున్నాయి. నాకు డైవర్స్ కావాలి. అభి ఆ ఒక్క మాటనే మళ్ళీ ఒత్తి పలుకుతూ అన్నాడు. అభి, యానిమేషన్ మూవీ చూస్తానన్నానని చిన్నపిల్లని అనుకుంటున్నావా? నేను మానేస్తాను. ఇంకా ఏదైనా నచ్చకపోతే చెప్పు, అవన్నీ మానేస్తాను. నువ్వు లేకుండా బ్రతకటం నా వల్ల కాదు. మరో 5 నిమిషాలైతే ఈషా ఏడ్చేసేలా ఉంది. అలా ఉన్న ఈషాని చూడటం అభి వల్ల కావట్లేదు. వెంటనే వెనక్కి తిరిగాడు. అభి గుండెల్లో బాధ, గొంతులో దుఃఖాన్ని అదుముకుంటున్నాడు. ఈషాకి నిజం చెప్పేయాలనిపించింది. కానీ మొండిది. ఎప్పటికైనా తన కుటుంబాన్ని వెతుక్కుంటూ తానే వెళ్తుంది. ఆమె ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఈ నిమిషాలు ఇలానే గడవాలి అనుకున్నాడు. అభి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వేగంగా నడుచుకుంటూ పైకి వెళ్ళి తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. అభిని పిలుస్తూ ఈషా కూడా అతని వెనకాలే పరిగెత్తింది. తాను చనిపోయే వరకు ఈషాకి దూరంగా ఉండకూడదని అభి 1000 సార్లైనా అనుకుని ఉంటాడు. కానీ పరిస్థితులు ఇలా వస్తాయని అభి, ఈషా ఇద్దరు అనుకోలేదు. ఈషా బెడ్రూంలోకి రాగానే అభి తన డెస్క్లో నుండి ఒక పేపర్ని తీసి మంచం మీద పెట్టాడు. ఈషా వాటి వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు. అవి డైవర్స్ పేపర్స్. అభి, ఏ కారణం లేకుండా ఇదంతా ఏంటి? నేను సంతకం చేయను. ఈషాకి పాదాల నుండి తల వరకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో రక్తం ప్రవహిస్తున్నట్టు అనిపించింది. ఆ రక్తం ప్రవహిస్తున్న వేగానికి తన తల బద్దలైపోతుందేమో అనిపించింది. అలా ఉన్న ఈషాని చూస్తుంటే అభికి తానెందుకు బ్రతికున్నాడో తనకే అర్థం కావట్లేదు. ఎవరో బలవంతంగా తన్ని పాతాళంలోకి తోసేస్తున్నట్టు అనిపించింది.
నువ్వు డైవర్స్ ఇవ్వాలంటే నీకేం కావాలో చెప్పు. నీ డిమాండ్స్ ఏంటి? అభి ఇంత కఠినంగా మాట్లాడుతుంటే ఈషా తట్టుకోలేకపోయింది. అంటే నీ ఆస్తి కోసమో నీ డబ్బు కోసమో ఇన్ని రోజులు నీతో ఉన్నానా? ఈషా ఏడ్చేస్తూ అంది. ఏదైనా సరే నీ డిమాండ్స్ ఏంటో చెప్పు. ఆ పేపర్ల మీద సంతకం చేయటం మాత్రం ఖచ్చితంగా జరగాలి. అభి ఈషా వైపు నుండి చూపు తిప్పి ఏటో చూస్తూ అన్నాడు. అభి, 7 సంవత్సరాలు నాకు దూరంగా ఉన్నా మర్చిపోలేదన్నావు. మనకి వయసు అయిపోయిన తర్వాత కూడా అదే పండు వెన్నెల్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలన్నావు. ఈషా బెడ్రూమ్కి ఉన్న కిటికీలో నుండి బయట కనిపిస్తున్న గార్డెన్ని చూపిస్తూ అంది. ఏడుస్తూ అయినా సరే నేను నీతోనే కలిసి బ్రతకాలనుకుంటున్నాను. నాకు అదే సంతోషం. నా జీవితాన్ని ఇలాగే గడపని. ఈషా చాలా బ్రతిమాలుకుంది. ఈసారి దుఃఖం అభి కాగలేదు. వెనక్కి తిరిగి ఈషాకి తెలియకుండా కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఈషా, నన్ను విసిగించకు. నాకు డైవర్స్ కావాలి. సంతకం చేయి. దానికంటే ముందు నీ డిమాండ్స్ కూడా రాయి. అభి ఈషా వైపు తిరగకుండానే అన్నాడు. అభి, నాకేం కావాలన్నా ఇస్తావా? ఏదైనా. ఈషా ఏడ్చి ఏడ్చి కళ్ళు 2 వాచిపోయాయి. 2 బుగ్గలకి కన్నీటి చారికలే కనిపిస్తున్నాయి. అభి ఈషాని చూడకుండానే అవునన్నట్టు తల ఊపాడు. డైవర్స్ పేపర్స్ మీద ఎసెట్స్ అనున్న ప్లేస్లో జీకే కంపెనీ అని రాసింది. ఇదేగా నీకు కావలసింది అంటూ ఆ పేపర్స్ని అభి చేతికి అందించింది. అభి ఈషా వైపు తిరిగి ఆ పేపర్స్ అందుకున్నాడు. ఓకే, ఫైన్. మరి నీ సంతకం? అభి అన్నాడు. అభి, జీకే కంపెనీ మీ ఫ్యామిలీ బిజినెస్. అది కూడా ఇచ్చేస్తావా? నువ్వు అడగాలే కానీ నీ పాదాల ముందు ఏదైనా పెడతాను మనసులోనే అనుకున్నాడు అభి. బయటికి మాత్రం ఏమీ మాట్లాడకుండా తల దించుకున్నాడు. అభి ఏదో కారణం వల్లే ఇదంతా చేస్తున్నాడని ఈషాకి బలంగా అనిపిస్తుంది. అభి చేతిలో పేపర్ని తీసుకుని చింపి పారేస్తూ మరో కొత్త పేపర్ తీసుకుని దాని మీద సంతకం చేసింది. అభి, నీ మనసు ఎందుకింత రాయిలా అయిపోయింది? ఎందుకు అభిప్రాయాన్ని మార్చుకోవట్లేదు? ఏదైనా ఉంటే నాకు చెప్పు. ఈషా మరింత బ్రతిమాలింది. అభి ఒక్కటే మాట, నాకు డైవర్స్ కావాలి. అభి నోట్ల నుండి పదే పదే ఒకటే పదాన్ని అన్నిసార్లు వినేసరికి ఈషాకి 1000 సార్లు చచ్చి బ్రతుకుతున్నట్టు అనిపించింది. కోపంగా డైవర్స్ పేపర్స్ని మంచం మీదకి విసిరేసింది. కబ్బోర్డ్లో ఉన్న తన బట్టలన్నిటినీ తీసుకుని సర్దుకోవటం మొదలుపెట్టింది. అప్పటికే చాలా చీకటిగా ఉంది. అభి ఆపుతాడేమోనని ఎదురు చూసింది. అభిలో ఎలాంటి చలనం లేదు. తనకి కావలసినవన్నీ బ్యాగ్లో సర్దుకోలేదు. కోపంలో ఉంది. తన కంటికి ఏవైతే కనిపించాయో వాటన్నిటినీ బ్యాగులో సర్దుకొని మెట్లు దిగి కిందకొచ్చేసింది. వెనకాలే అభి గొంతు వినిపిస్తుందేమోనని చాలా ఆశగా చూసింది. ఈషు, చాలా చీకటైంది. డ్రైవర్ వచ్చి నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాడు. ఈషు అన్న పిలుపు వినేసరికి ఒక్కసారిగా ప్రాణం లెగిసొచ్చినట్టు అనిపించింది ఈషాకి. వెంటనే డ్రైవర్ దింపుతాడు అనేసరికి తనకున్న కొంచెం ఆశ కూడా పోయింది. ఆ రాత్రివేళ బ్యాగ్ తీసుకొని ఈషా బయటకొచ్చేసింది. డ్రైవర్ ఈషాని సులోచన ఇంటి దగ్గర దించాడు. ఈషా దగ్గర తన తల్లి ఇంటికి మరొకటి ఉంది. సులోచనని లేపకుండానే తన గదికి వెళ్ళిపోయింది. తన మనసంతా గందరగోళంగా ఉంది. వెళ్ళి స్నానం చేసొచ్చింది. అప్పుడు కూడా అభి ఫోన్ చేస్తాడేమోనని ఫోన్ని బాత్రూంలోనే ఒక పక్కగా పెట్టుకుంది. ప్రతిసారి జాగ్రత్తగా చేరుకున్నావా లేదా అంటూ అభి ఫోన్ చేస్తాడు. అరగంట గడిచింది. అభి నుండి ఎలాంటి కాల్ రాలేదు. మంచం మీద కూర్చొని ఆ ఫోన్నే చూస్తూ ఉండిపోయింది. ఇంకా అనుమానంగానే ఉంది. ఈ రాత్రి వేళ జరిగేది పీడకలైతే బాగుండు అనుకుంది. 2-3 సార్లు తన చెంప మీద తనే కొట్టుకుని చూసింది. చెంప మీద తగిలే తప్ప ఇది నిజమే అని చెప్తుంది. ఈషా వెంటనే శేఖర్కి ఫోన్ చేసింది. శేఖర్, ఎక్కడున్నావు? నీతో నేను బయటకొచ్చాము. ఏ ఈషు, ఏదైనా ప్రాబ్లమా? అడిగాడు శేఖర్. అభితో ఎప్పుడు మాట్లాడావు? అంది ఈషా. అభితో మాట్లాడి 4 రోజులవుతుందేమో. కంపెనీ ప్రైమరీ మేనేజర్ రఘునాథ్ని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడాను ఈషా. అతన్ని విడిపించేశాక మళ్ళీ అభితో మాట్లాడలేదు. ఎందుకు అడుగుతున్నావు? ఏం జరిగింది? అడిగాడు శేఖర్. అదంతా రేపు చెప్తాను. ఉంటాను. వెంటనే ఫోన్ పెట్టేసి రిక్కీకి కాల్ చేసింది. రిక్కీ కూడా ఈ విషయం గురించి ఏమీ తెలియదని అర్థమైంది. వెంటనే ఫోన్ పెట్టేసింది.
ఇద్దరి మధ్య ఏదో జరుగుంటుందని రిక్కీకి అర్థమైంది. రిక్కీ అభికి కాల్ చేశాడు. ఏంటభి, ఇద్దరికి మధ్య ఫైటింగ్ జరిగిందా? ఈషా కాల్ చేసింది, రిక్కీ అన్నాడు. ఫైటింగ్ ఏమీ కాదు, డైవర్స్ అడిగాను, అభి చాలా మామూలుగా అన్నాడు. రిక్కీ తాగిలేడు కాబట్టి తను వింటున్నది నిజమే అని అర్థమైంది. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏంటభి, జోక్ చేస్తున్నావా? ఎప్పుడు నేను తాగి మాట్లాడతాను, ఈసారి నువ్వు ఫుల్లుగా తాగేసినట్టున్నావు. లేదు, మనోహర్ చెప్పాడు, అందుకోసం చేయాల్సి వచ్చింది, అభి చాలా సీరియస్గా అన్నాడు. మనోహర్ పేరు వినగానే రిక్కీ ఆశ్చర్యపోతూ వెన్నుముక తిన్నగా చేసుకుని కూర్చున్నాడు. అభి, ఏం జరిగిందో చెప్పు. తన దగ్గర డాక్యుమెంట్స్ లేవు, అందుకని జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. ఏంటి, ఈషా ఆ కుటుంబానికి చెందిందా? ఈషా అమ్మాయికి అక్క? నేను ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను, రిక్కీ చాలా ఆశ్చర్యంగా అన్నాడు. నేను మొదట అదే అనుకున్నాను, తర్వాత ఆలోచిస్తే అదే నిజమనిపిస్తుంది. కానీ ప్రూఫ్లు కూడా ఉన్నాయి, నేను చూశాను. ఈషా తండ్రి మనుషులు ఇంకా కంగన్ హాలీలోనే ఉన్నారు, ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఈషాని నేను కాపాడుకోవాలి, అభి చాలా బాధగా అన్నాడు. అభి, ఇదంతా మనోహర్కి ఎలా తెలుసు, అడిగావా? లేదు, అడగలేదు. నరేంద్ర కూతురు పుట్టిన 2 గంటలకే చనిపోయింది. సులోచన చనిపోయిన బిడ్డకే జన్మనిచ్చింది. అతను ఆమె మీద ప్రేమతోనే చేశాడు, కానీ తర్వాత నిజం తెలుసుకున్నాడు, డబ్బుకి ఆశపడ్డాడు. ఇన్ని విషయాలు ఇంత దగ్గరగా తెలిసాయంటే మనోహర్కి ఆర్గనైజేషన్కి ఏదో సంబంధం ఉండుంటుంది. అతను ఆ ఆర్గనైజేషన్లో ఒకడై కూడా ఉండొచ్చు. అందుకే మనం ఎంతగా ప్రయత్నించినా ఆ కంగన్ హాలీలోకి అస్సలు వెళ్ళలేకపోయాము. ఈషా రక్తం ఆ కుటుంబానికి సంబంధించిందై ఉండొచ్చు, కానీ ఈషా అలాంటి వాతావరణంలో పెరగలేదు. వాళ్ళ చెల్లిలాగా ఎదురెళ్ళి పోరాడలేదు. అందుకే ముందుగా డైవర్స్ తీసుకున్నాను. అభి అలా మాట్లాడుతుంటే రిక్కీకి చాలా బాధగా అనిపించింది. చివరికి తన జీవితం ఇలా అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈషా అభి కాల్ కోసం ఎదురు చూస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఉదయం 6 గంటల వేళ హేమ ఫోన్ చేసింది. రింగ్ అవుతున్న శబ్దం చాలా పెద్దగా అనిపించింది. ఈషా ఉలిక్కిపడి లేచింది. ఈషా కాల్ పికప్ చేయగానే, ఈషా, ఇవాళ ఉదయం పేపర్ చూసావా? ముందు న్యూస్ యాప్ ఓపెన్ చేసి హెడ్లైన్స్ చూడు. హేమాని హోల్డ్లో పెట్టి న్యూస్ యాప్ ఓపెన్ చేసింది. జీకే ప్రెసిడెంట్ అభిరామ్ తన భార్యకి విడాకులు ఇస్తున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈషాకి దాన్ని చూడగానే తను రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఏదో పెద్ద వాహనం వేగంగా వచ్చి తన్ని బలంగా గుద్దినట్టు అనిపించింది. ఈషాకి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. తన బ్రెయిన్లోకి ఎలాంటి ఆలోచనలు రాలేదు. అంటే ఈ డైవర్స్ని ప్రపంచం మొత్తానికి తెలియాలనుకున్నాడా? తామిద్దరి మధ్య ఉండాల్సిన వ్యక్తిగత విషయాన్ని అభి ఇలా ప్రపంచానికి చాటింపు వేస్తాడని ఈషా అనుకోలేదు. ఈషా, లైన్లోనే ఉన్నావా? హేమ కంగారుగా అడిగింది. ఉన్నాను. ఇది నా ఐడియా కాదు. అభి ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కాలేదు. నాకు డైవర్స్ ఇచ్చాడు. నిజంగా నాకు తెలీదు. నా తప్పేంటో నాకు తెలీదు. ఈషా తనకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. దాన్ని తాను నిభాయించుకుంటూ కళ్ళు తుడుచుకొని, హేమ, అభి ఇదంతా ఊరికినే చేయడు. దీని వెనకాల బలమైన కారణం ఏదో ఉంది. అదేంటో నేను కనుక్కోవాలి. కాసేపట్లో నిన్ను కలుస్తాను, ఉంటాను చెప్పి ఫోన్ పెట్టేసింది ఈషా. ఫ్రెష్ అప్ అయ్యి మెట్లు దిగి కిందకొచ్చేసరికి తన తల్లి సులోచన బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తూ ఉంది. ఈషు, ఎప్పుడొచ్చావు? నేను చూడనే లేదు. దా టిఫిన్ తిందు. సులోచన ఈషాని ప్రేమగా చూస్తూ నవ్వుతూ అంది. వచ్చేసరికి చాలా చీకటి పడిందమ్మా, అందుకే నేను నిద్ర లేపలేదు. నాకు కొంచెం బయట పనుంది, వెంటనే వస్తాను. తన తల్లికి నిజం చెప్పాలనుకోలేదు. ఆమెకి పేపర్ చూసే అలవాటు లేదు. ఫోన్లో కూడా చాలా తక్కువగా మాట్లాడుతుంది. బయట ఏం జరుగుతుంది అందించేవాళ్ళు ఎవరూ లేరు. ఈషా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుందని సులోచన అర్థం చేసుకుంది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.